జగిత్యాల జిల్లా వెల్లటూరు మండలంలో బుధవారం రోజున సంక్షేమ శాఖ అడ్లూరు లక్ష్మణ్ కుమార్ పర్యటించారు. మొదటగా స్తంభంపల్లి గ్రామంలోని గుట్టపై కొలువైన శ్రీ వెంకటేశ్వర స్వామి ఆలయంలో స్వామివారిని దర్శించుకుని ప్రత్యేక పూజలు చేశారు. అనంతరం ఉచిత చేప పిల్లల పంపిణీ కార్యక్రమంలో పాల్గొని మత్స్యకారులతో కలిసి ఊరచెరువులో చేప పిల్లలను వదిలారు. ఈ సందర్భంగా మంత్రి అడ్లూరు మీడియాతో మాట్లాడుతూ కాంగ్రెస్ ప్రభుత్వానికి ఉన్న చిత్తశుద్ధిని బీసీ సంఘాల నాయకులు అర్థం చేసుకోవాలని కోరారు. గత బీఆర్ఎస్ పాలకులు రాష్ట్ర ఖజానాను ఖాళీ చేసి వెళ్లారని ఆరోపించారు. కేంద్రం నుంచి రావాల్సిన 3,000 కోట్ల రూపాయలు ఆగిపోవడం వల్లే గ్రామ పంచాయతీ ఎన్నికల నిర్వహణకు ప్రభుత్వం ముందడుగు వేసిందని చెప్పారు. బీసీ రిజర్వేషన్లపై మాట్లాడుతున్న నాయకులు కేంద్ర ప్రభుత్వం ఒత్తిడి తీసుకొచ్చేలా కార్యాచరణ ఉండాలని సూచించారు. ఈ కార్యక్రమంలో కాంగ్రెస్ పార్టీ మండల అధ్యక్షుడు శైలేందర్ రెడ్డితో పాటు పలువురు కాంగ్రెస్ నాయకులు, కార్యకర్తలు, ప్రజలు పాల్గొన్నారు. ఆదుకోవాలని చెప్పి ఒక మంచి సంకల్పంతో श्री महाशेषमानस्य पालकाय गोत्रभवस्य अड्ढूरि वंशोद्धाय लक्ष्मणकुमार नामधेयस्य धर्मपतिस्य कान्तकुमारेण ज्ञानवर्षादि भोजराय नमः विष्णवे नमः हंसदानन्दगिरीशान् सरस्वते नमः कुमारकल्पसेनन्याय नमः. పార్లమెంట్ సభ్యుడు కృష్ణయ్య గారు పెద్దలు ఆయన ఏది మాట్లాడినా బలైన వర్గాల పరిశ్రమతో ఆయన ఒక ఆ వర్గానికి వచ్చిన నాయకులు మేము గౌరవిస్తాం. ఆయన మనవి చేసిన ఏంటంటే మేము బీసీ కులగణ విషయం లోపల ఈ రాష్ట్ర ప్రభుత్వము ఎంత చిత్తశుద్ధితో ఉన్నదనేది మీరు రెండు కళ్ళతో చూసినారు. 42% కులగణన విషయం లోపల ఎంటైర్ తెలంగాణ రాష్ట్రానికి సంబంధించినటువంటి వేలాది మంది ఉద్యోగస్తులను భాగస్వామ్యం చేసి కులగణన చేసి ఆ కులగణన ప్రకారం 42% చట్టాన్ని అమలు చేసే విధంగా అసెంబ్లీలో బిల్లు పెట్టి కాంగ్రెస్ పార్టీ ఎమ్మెల్యేలు, టీఆర్ఎస్ పార్టీ ఎమ్మెల్యేలు, బీజేపీ ఎమ్మెల్యేలు, ఎంఐఎం ఎమ్మెల్యేలతో చర్చ చేసి అందరి అభిప్రాయం తీసుకొని గవర్నర్కి పంపిస్తే గవర్నర్ దగ్గర వాళ్ళు ఆర్డినెన్స్ ఇవ్వకుండా 42% సంబంధించిన ఫైల్ని అట్నే దగ్గర పెట్టుకుంటే హైకోర్టుకు పోయి హైకోర్టులో అనుమతి తీసుకొని హైకోర్టు ద్వారా ఎలక్షన్ షెడ్యూల్ ఇష్యూ చేసి ఎలక్షన్ సంబంధించినటువంటి షెడ్యూల్ టైమింగ్ డేట్స్ ఇచ్చేసి ఎలక్షన్ ఒక రోజు నామినేషన్స్ అప్లికేషన్ తీసుకున్నాక మళ్ళీ గౌరవ హైకోర్టుని ఆశ్రమించి కొంతమంది అడ్డుకున్నారు. ఆ అడ్డుకున్న వాళ్ళు ఎవరు, ఆ లెన్కి ఎవరు ఉన్నారో కూడా మాకు తెలుసు. కానీ ఏదైనా చట్టం కానీ చట్టాన్ని గౌరవించుకుంటే ముందుకు కూర్చున్న సందర్భంలో కేంద్ర ప్రభుత్వం నుంచి 3,000 కోట్ల రూపాయలు రేపు మార్చి 31 తారీఖు లోపల ఖర్చు పెట్టకపోతే ఆ డబ్బులు వాపసు పోతాయి. మన గత ప్రభుత్వం బీఆర్ఎస్ పార్టీ ప్రభుత్వం ఖజానా ఖాళీ చేసి ప్రభుత్వాన్ని అన్ని విధాల ఆర్థికంగా సంక్షోభాన్ని పెట్టి అప్పచెప్పింది. మనం 3,000 కోట్ల రూపాయలు 31 తారీఖు ఖర్చు పెట్టాలంటే స్థానిక ఎన్నికలు జరగాలి. ఇప్పుడు 42% ఏమో గౌరవ హైకోర్టులో ఆ ఇష్యూ అంశం ఉంది. మరి తక్షణమే నిర్ణయం తీసుకోవాలంటే సర్పంచ్ ఎలక్షన్స్ పోతే ఆ 3,000 కోట్ల రూపాయలు గ్రామీణ ప్రాంత ప్రజలను ఆదుకునే విధంగా కేంద్ర ప్రభుత్వం నిధులు విడుదలవుతాయి. కాబట్టి దాన్ని దృష్టిలో పెట్టుకునే గ్రామ పంచాయతీ ఎన్నికలు మొదలుపోయినాయి.